జై ఇంటికి వచ్చే లోపల జాను ఇల్లంతా శుభ్రం చేస్తూ మాప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జాను, ఏంటి నువ్వు పని చేస్తున్నావేంటి? నువ్వు ఈ ఇంట్లో మహారాణిలా ఉండాలి, ఏ పని చేయకూడదు, దీనికి పని మనుషులు ఉన్నారు కదా అని జై అంటే, కానీ పని మనుషులు ఎవరు లేరు కదా సార్, మన ఇంటికి రావటం లేదు కదా అని జాను అంటుంది. అయ్యో జాను, పని మనుషులు పగలు రారు, నైట్ షిఫ్ట్ అంటే నైట్ డ్యూటీలు చేసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి పగలు డ్యూటీ కాదు, ఎందుకంటే బయట యాక్సెస్ కూడా సెన్సార్ ఉంటుంది కదా, అందుకే వాళ్ళు పగలు లోపలికి రావటం కుదరదు. రాత్రిపూట వచ్చి పని చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసి చేయాల్సినవన్నీ చేసి వెళ్తూ ఉంటారు. లేకపోతే ఇన్ని రోజుల నుంచి ఇండ్లు ఎలా క్లీన్గా ఉందనుకుంటున్నావు అని జై అనడంతో, అవును కదా, ఇల్లంతా ఇంత శుభ్రంగా ఉందంటే ఓ పని వాళ్ళు రాత్రిపూట వచ్చి చేసుకొని వెళ్తున్నారా అని జాను అంటుంది. పద జాను అని జై అంటాడు. తరువాత రాత్రి జాను జై ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి అయిన తర్వాత జై మెల్లగా లేచి తానే పనివాళ్ళ ఇండ్లు చిమ్మడం, మాపు వేయడం, బయట నీళ్లు చల్లి ముగ్గు పెడుతూ ఉంటారు. అప్పుడే నిద్రపోతున్న జానుకి మెలకువ వస్తుంది. జై సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని జై సార్ అని వెతుక్కుంటూ బయటికి వస్తూ ఉంటుంది. జై ఏమో ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు. అంటే పనివాళ్ళు కూడా రాకుండా జైయే ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు జాను నిలదీస్తే జై ఏం సమాధానం చెప్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక సిద్ధు తులసి వెనకాలే గుడిలో ప్రదక్షిణలు చేస్తూ తులసి చూడకుండా కొంగుతో బ్రహ్మముడి వేసుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. అప్పుడే తులసి అరటిపండు తొక్కపై కాలు పెట్టి కింద పడిపోతూ ఉంటే సిద్ధు పట్టుకొని ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నరేష్ వాళ్ళని ఫోటోలు తీసుకొని ఇంటికి వచ్చి, తులసి చూడు ఎలా రాసలీలలు జరుపుతుందో అని ఆ ఫోటోని సంతోష్, లక్ష్మి, శ్రీనివాసులకి అందరికీ చూపిస్తాడు. అయ్యో నాకేమీ తెలీదు అని తులసి చెప్తుంటే, ఏంటి ఇంతకు బరి తెగిస్తావా అని సంతోష్ తులసిని చెంప పగలగొట్టపోతూ ఉంటే, రే ఆగరా అంటూ శ్రీనివాస్ అడ్డుకుంటూ ఉంటాడు. నా కూతురు ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు, అదేదో అనుకోకుండా జరిగి ఉంటుంది అని లక్ష్మి, శ్రీనివాస్ నరేష్కి, సంతోష్కి నచ్చ చెప్తూ ఉంటారు.